ఆత్మక్షోభతో చంపాలనుకున్నావు కనుక. కాదు రవి, నేనంత నీతురాల్ని కాదు. మరెందుకు బ్రతుకుతున్నావు? ఎవరిని సుఖపెట్టాలని, ఎవరిని కిరీటం పెట్టాలని? బ్రతికేది నేను కాదు, బ్రతుకే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది. ఇల్లు విడిచిన ప్రతి ఆడది చెప్పే కథే నేను నమ్మి. నువ్వే కాదు, దేవుడు కూడా నమ్మలేడు నా కథ. ఏమిటా కథ? చెప్తాను రవి. అందమైన గులాబీ పువ్వులు అపురూపంగా మీ ఇంట్లో పెరిగాను. శేషగిరి మాయ మాటలు నమ్మి అతనికి మనసిచ్చి నీకు తెలియకుండా అతనితో వెళ్ళిపోయాను. దైవ సాన్నిధ్యంలో అతని అర్థాంగినవుదామని ఆశించాను. వెంటనే వివాహం చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నా భావి జీవితం గురించి బంగారు కలలు కన్నాను. త్వరగా కానున్న పంతులు గారు, మీరు చెప్పిన తర్వాత పంచాంగం చూశాను. ఇది శూన్యమాసం బాబు. ఈ నెలలో వివాహం చేసుకుంటే మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణహాని తప్పదు. ఈ నెల ఆగిరండి, డివిజన్లో పెళ్లి చేస్తాను. ఆగడం చాలా కష్టం శాస్త్రి గారు. ఈమె నన్ను నమ్ముకుని తన వాళ్ళని విడిచి వచ్చేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అయ్యో పాపం. అయితే ఒక పని చేయండి. ఏమిటండి? మీరిద్దరు పూరాల్లో మార్చేసుకోండి. ఏం సరే? తాళి కట్టిన పూలమాల వేసిన దైవ సాక్షిగా మీరు నా వారి. అగ్ని సాక్షిగా వివాహం జరగకపోయింది. దైవ సాక్షిగా దండలు మార్చుకుని దంపతులు అయ్యాం. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. కొత్త కాపురం, కొత్త రుచులతో, కొత్త కోరికలతో అన్యోన్యంగా హాయిగానే సాగింది. కోరుకున్నవాడు భర్తగా లభించాడని, కలకాలం అతనితో సుఖపడతానని సంతోషించాను. కానీ కొద్ది కాలంలోనే అతని నిజ స్వరూపం బయటపడింది. ఇంట్లో నీకేం కావాలి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? విదేశాల నుంచి దొంగచాటుగా వస్తాయి. మరి పోలీసులు పెడతారు? పోలీసులా? సరిగానే అతను తాగుబోతూ, వ్యభిచారి, దొంగ వ్యాపారి అని త్వరలోనూ నాకు అర్థమైంది. నా మీద తీయడి పని చేస్తున్నావా? నిన్ను వంట పడవడం లేదు. సరోజా, 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 వ్యాపారానికి డబ్బు కావాలి. డబ్బా? లాభం నగలే నిన్నే ఉన్నాయి కదా. ఆశ్చర్యది పెద్ద వ్యాపారం చేయాలి. అది ఇప్పుడు వారదనారి అనిపించుకున్నారు. వస్తాం. నా ఆశా సౌధాలన్నీ సమూలంగా కూలిపోయాయి. శేషగిరి ప్రేమ నాటకమని, అతని వాగ్దానాలన్నీ భూతకాలని గ్రహించాను. అతనికి నా మీద కన్నా నా నగల మీదే మక్కువని అర్థమైంది. నన్ను, నా నగల్ని దోచుకున్నాడు. నేను కానుకగా ఇచ్చిన నగ మాత్రం దాచి ఉంచాను. ఒకనాడు నేను పూజ కోసం ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడికెళ్ళి అప్పుడే వచ్చేసావా? సరే, తొందరగా వంట చేసి మా ఇద్దరికే భోజనం ఈ గదిలోకే పంపించు. ఎవరిది ఆ మాట అది నిన్ను అడిగితే ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. డార్లింగ్, పని మనిషికి ఇంత పొగరా? ఎవరే పని మనిషి? నా ముందే నా భర్తతో సరసానర్థమా? రాక్షసి! డార్లింగ్, నన్ను తీసుకొచ్చి దీని చేత రాక్షసి అనిపిస్తావా? ఈ అవమానం నేను భరించలేదు. వస్తా. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. నా డార్లింగ్ ను పట్టుకుని రాక్షసి అంటావా? లేకపోతే నన్ను పని మనిషి అంటుందా? పని మనిషి కాక ఆడిగట్టిన పిల్లనివా, అగ్నిసాక్షిగా పిల్లని అర్థాంగివా? దేవుడి సన్నిధిలో దండలు మార్చుకున్నాం. నేను మీ భార్య నుండి. ఏది ఆ దండలు చూపించు. ఎప్పుడో వాడిపోయి ఎండిపోయి
మన పెళ్లి కూడా అంతే. దండలు వాడిపోతూ ఎండిపోవచ్చు, కానీ మన పెళ్లి చిన్న నా కడుపులో పెరుగుతోంది. నీ కన్నీరు చూసి కరిగిపోతాను అనుకున్నావా? నాకు డబ్బు తాళావు. ఈ నగలే ఉన్న నగలన్నీ నీకే ఇచ్చాను. ఇంకా ఉండాలి. లేవు లేవు. ఎక్కడ నేను దాచలేదు. నిజం చెప్పు. నాకు తెలీదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేలాగా నగలు ఇచ్చావో సరే, లేదా నిన్ను నీకు పుట్టబోయే బిడ్డను నాశనం చేస్తాను. నా కలలన్నీ కరిగిపోయాయి, కన్నీళ్లు మాత్రం మిగిలి. నా ఆశలన్నీ ఆరిపోయాయి, ఆవేదన మాత్రం మిగిలింది. ఒళ్ళు తెలియని వయసులో కళ్ళు మూసుకుని శేషగిరి లాంటి వంచుకొని వరించి నా బ్రతుకు నేను బండలు చేసుకున్నాను. బ్రతుకంటే రోత కలిగింది. ఇంకా బ్రతకటం అనవసరం అనుకున్నాను. హత్య చేసుకోవడానికి నిర్ణయించుకుని బయలుదేరాను. నన్ను కాపాడడానికి మీరు నా వెనకే రావడం గ్రహించాను. మిమ్మల్ని తప్పించుకోవడానికి అప్పుడే బయలుదేరాను. నా గమ్యం ఏదో నాకే తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేశాను. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక నదిలోకి రైలు నుంచి దూకాను. నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి చావకుండా నన్ను ఎవరో కాపాడారని, వారింట్లోనే నేను అప్పుడు ఉన్నానని అర్థమైంది. ఏమ్మా, ఒట్టి మనిషిని కూడా కాదు, ఎందుకమ్మా ఇంత అగాయిత్యం తలపెట్టావు? ఊరుకోయే, అవన్నీ అడగటానికి ఇదేనేటి సమయం. అమ్మా, ఇది ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి దిగబెట్టాక. లేరు, నాకెవ్వరూ లేరు. అట్లా అనకమ్మా, నేనున్నా. నేను చూస్తా ఉంటే చచ్చిపోయిన మా కూతురు జ్ఞాపకం వస్తా ఉంది. అమ్మా, తల్లికి కనిపెట్టేది మాతో పాటు చల్లగా ఉంది తల్లి. ఏ లోటు లేకుండా నన్ను కన్నబిడ్డలాగా చూసుకున్నారు. నెలలు తిరిగి పాప పుట్టింది. నా ప్రాణానికి ప్రాణంగా నా రక్తం పుంచుకు పుట్టిన పసికందును చూడగానే నాలో మళ్ళీ జీవించాలని ఆశ కలిగింది. రోజంతా బజారు తిరిగి 2 రూపాయలు ఎక్కిస్తే దొరికింది. గారు కథం సత్రం తగ్గిందండి. నన్ను నా బిడ్డని పోషించడానికి రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుంటూ రిక్షా తొక్కాడు బాబాయ్. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బాబాయ్కి వైద్యం చేయించాలి, ఇల్లు గడిచే మార్గం చూడాలి. బాబాయ్, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఆడపిల్లవి నువ్వు ఉద్యోగం చేస్తావమ్మా? తప్పే ఉంది పిన్ని. ఒక ఆడ టీచర్ కావాలని పేపర్లో పడింది, ప్రయత్నిస్తాను. ఎవరమ్మా మీరు? కూర్చోండి కూర్చోండి. మాధరే, కాదు తీసుకురా. ఏమిటమ్మా? పిల్లలకు ట్యూషన్ చెప్పాలని పేపర్ వేయించింది నేనే. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అలాగా? తీసుకోమ్మా, తీసుకో. మావారు పిల్లలతో బజార్కు వెళ్ళారు. వచ్చిన తర్వాత జీతం అది మాట్లాడుకొని వెళ్దాం. ఉండమ్మా, కాస్త 12 లోపల వెళ్ళొస్తా. ఎంతసేపు ఎదురు చూసినా ఇంటి యజమాని రానిలేదు. చీకటి పడింది. నాకెందుకు భయంగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. బయట పెద్ద వర్షం. ఏం చెయ్యాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచలేదు. ఇంత ఆవిడ నాకు ధైర్యం చెప్పి, ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు, ఉదయాన్నే వెళ్ళు అంది. వీధి లేక అక్కడే ఉండిపోయాను. ఎవరండి మీరు? ఏం కావాలి?
నువ్వే కావాలి, నీ అందం కావాలి. ఎవరనుకున్నావు? కోప్పడకు, చెప్పు. ఆ నరసం అంతా చెప్పు. చదువుకున్న పిల్ల, సంసార పిల్ల, 100 కావాలి. చచ్చావు. నేను అలాంటి దాన్ని కాదు, ఉద్యోగం కోసం వచ్చాను. దాని కొంపల ఉద్యోగమా? ఇప్పుడు ఇదే ఉద్యోగం కొందరికి. వదిలిపెట్టండి, మీకు దండం పెట్టాను, నన్ను వదిలిపెట్టండి. ఒక్క దండానికి 100 రూపాయల డబ్బు నీ అబ్బ సొమ్ముగా లేరా? ఆ మాయకులు, అభాగ్యులు అయిన ఆడపిల్లల్ని మోసగించి వారి చేత పడుపు గుర్తు చేయించే వ్యభిచార గృహం అది. సమయానికి పోలీసులు కనుక రాకపోతే ఆ రాత్రి నా జీవితం అక్కడ బలైపోయేది. నేనే పాపము ఎరగనని ఎంత ప్రాధేయపడినా వినకుండా పోలీసులు మిగతా అందరితో పాటు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెయ్యని నేరానికి నాకు కోర్టులో జరిమానా విధించారు. బాబాయ్ ప్రార్థన విని సేవా సదనం అధ్యక్షురాలు జమునాబాయి గారు డబ్బు చెల్లించి నన్ను విడిపించి తన ఇంటికి తీసుకువెళ్లారు. పిచ్చి పిల్ల, నువ్వేం బాధపడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టుగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. జమునాబాయి గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. నా బ్రతుకు ఏ విధంగా గడిచినా నా బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటలు నిర్మించాలనే ఆశతో, పట్టుదలతో అహోరాత్రాలు శ్రమించి అన్ని రకాల నాట్యాలు నేర్చుకున్నాను. ఆ విద్యలో ప్రావీణ్యత కూడా సంపాదించాను. కూర్చో. వీరు దత్తు గారని హోటల్ దిల్కుష్ మేనేజర్. నమస్కారం. వీరి హోటల్ ఈ సిటీలో చాలా పెద్దది. ఫారిన్ టూరిస్టులు కూడా వస్తుంటారు. వారి వినోదం కోసం కూచిపూడి, భరతనాట్యం వగైరా డాన్సులని ఏర్పాటు చేయాలని మీ సంకల్పం. అలాంటి నృత్యాలు మీరు చాలా బాగా చేస్తారని జమునాబాయి గారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే? క్షమించండి, నాకు ఇష్టం లేదు. తొందర లేదండి, ఆలోచించుకోండి. మీ అభిప్రాయాన్ని జమునాబాయి గారికి చెప్తే వారు నాకు ఫోన్ చేస్తారు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నమస్తే, వస్తానమ్మా. నమస్కారం. హోటల్లో డాన్సా? తప్పే ఉందమ్మా. వాళ్ళు నిన్నేమి అసభ్యకరమైన అర్ధనగ నృత్యాలు చేయమండం లేదుగా. పైగా హోటల్కి వచ్చే వాళ్ళంతా గౌరవ ప్రతిష్టలు గల వాళ్ళు. కానీ నా గతం మీకు తెలుసు. నేను హోటల్లో డాన్సులు కూడా చేస్తే నీ భయం నాకు అర్థమైందమ్మా. నువ్వే తప్పు చెయ్యలేదు కనుకనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడాలి. చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మంచి జీతం ఉండడానికి ఇల్లు ఇస్తారు. నువ్వు అంగీకరిస్తే నీ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. బాగా ఆలోచించు. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మీరు వెంటనే ఇంజక్షన్లు మందులు తెప్పించండి. నేను మళ్ళీ వస్తాను. బాబాయ్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన్ని కాపాడ్డా నా ధర్మం అనుకున్నాను. హోటల్లో నాట్యం చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను అగ్రిమెంట్ రాసి తిరిగి వచ్చేసరికి బాబాయిని బ్రతికించుకోలేకపోయాను. నేను తెచ్చిన డబ్బు ఆయన అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడింది. పిల్లిని పుట్టింటి వాళ్ళు తమతో తీసుకెళ్లిపోయారు. కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటి నలువైపుల నుంచి నన్ను కమ్మివేసింది. జీవితంతో పదే పదే పోరాడి అడుగడుక్కి ఓడిపోయాను, వాడిపోయాను. పాప కోసం హోటల్లో నాట్యాలు చేస్తూ జీవోత్సవంగా బ్రతకసాగాను. ఆ తరువాత నేను నాట్యం చేశాను. లోకమే నన్ను ఆడించిందో చెప్పలేదు. వద్దు సరోజ, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. నాకంతా అర్థమైంది. మనసును చంపుకొని మనిషిగా బ్రతుకుతున్నావు అనుకున్నాను, కానీ మనిషిగా చస్తూ మనసును కన్నీళ్లతో బ్రతికించుకుంటున్నావు అనుకోలేదు. బేబీ ఎక్కడ? స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్కి వెళ్ళింది. రేపు వస్తుంది. సరే, ఈసారి వచ్చినప్పుడు చూస్తాను. నరసింహరావు, ఏంటమ్మా గారు? నేను స్నానానికి వెళ్తున్నాను. తలుపులన్నీ తీసి నీకు కాస్త కనిపెట్టుండు. అలాగేనమ్మా గారు. సావిరంగా ఇందాకి పావంతో నా చేతికి చిక్కానమాట. ఎన్నాళ్ళ నుంచో చుక్క తీర్థం తాగుదామని అక్కడ చూస్తాను. ఈ ముసలి తాగేస్తేగా ఇన్నాళ్ళకి ఈ ఛాన్స్ దొరికింది. తాగుతా బియ్యప్ప తాగుతా తాగినాడు తల్లోని దూరుతా.
నచ్చిందబ్బా ఎంతకాలం దొరికారు నరసింహ రే అన్నం పెట్టిన తలుపురా మామయ్యతో చెప్పి నీ భర్తం పట్టిస్తాను లేకపోతే మా మీద సీడి కొని చేస్తావా నా దగ్గర లంచాలు కొడతావా అరే నన్ను చెప్పిన తింటారా గడ్డి తింటారా మామయ్యతో చెప్తావా చెప్తావా తలుపు 3 అంటున్నాడు ఏం చేస్తావు లోపల నువ్వు అయ్యగారు పూజ చేసుకొని చూసానండి ఇవాళ అయ్యగారు లేరు కదా ఛాన్స్ దొరికిందని నేను పోతాం మామయ్య పూజ చేసినంటే ఈడు పూజ చేసినంటే దేవుడు ఎక్కడున్నాడు ఇంట్లో ఇదే పూజ అంటే స్వామి నువ్వు తోడుకోదట్టంటే అమ్మాయి రాదా మామయ్య ఈ వేళ నుంచి నేను కూడా భక్తుడు అవ్వాలని సరదాగా ఉంది అదేమిటమ్మాయి గంటలు అవుతున్నాయి పక్కింటి అక్కడా అప్పుడు మొదలెట్టేసాడు పూజ కాదు మన ఇంట్లోనే ఉంది నేను కాకుండా మన ఇంట్లో పూజ ఏమిటా ఎగరైచ్చు పూజ మామయ్య రోజు నువ్వు చేసే పూజ ఈవేళ నేను చేశా చంపేశాం ఏమిటి వాళ్ళకేమిటి మాతనేమిటా జలందరూ రాస్తున్నాను మళ్ళీ జుట్టు తెల్లబడకుండా ఉన్న కోసం నువ్వే చెప్పు అయ్యో 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 కావాలంటే ఇది నువ్వు తీసుకో నేను గంట వేస్తాను అమ్మ రాదా బాబు తీసుకెళ్ళి గదిలో పడుకున్నట్టు ఎవరిలో తీసుకెళ్తే నేను రాను నేనే వెళ్తాను కూడా ఉండమ్మా ఎవరు ఉండక్కర్లేదు నేను కూడా అయ్యో 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 భగవంతుడా నా పూజ ఇంట్లో నలుగురికి ఎలాగా తెలిసిపోయింది ఈ 4 గోళ్ళు దాటి బజార్ని పడకుండా నన్ను అనుగ్రహించు రోజు
బాలే ఊరండి మీది. అక్కడ బస్ స్టాండ్ దగ్గరేమో వర్షం ముంచేస్తుంది, ఇక్కడ ఎండ దంచేస్తుంది. ముందు తల తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఈ బట్టలు మర్చుకోండి. థ్యాంక్ యూ. ఏమిటండి నా బట్టలండి. ఇది ఎలాగంటే వేసుకునేది? తడిసిపోయి వచ్చారు కదా, జలుబు చేస్తుందేమో, కాస్త వెచ్చదనేద్దామని. సిగ్గేస్తుందా? ఆ గదిలోకి వెళ్ళి మర్చుకోండి. వెళ్ళండి. మీరు ఇప్పుడు అచ్చు ఆడపిల్లలా ఉన్నారండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏముందిలేండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ. ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తెలుగు పడుచులా ఉంటేనే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? గొప్పు సంకలో నీళ్ళకుండా. గుడ్ గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమ్మలా ఉంటాం. అయ్యా అమ్మా, మీ అభిరుచులన్నీ రాపోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ ఓ గాడ్. సారీ. అమ్మాయి అమ్మాయి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే, నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే. కారు నేను తీసుకెళ్ళాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటికి వెళ్ళావు? ఉండు, నేను తలదొడుస్తాను. బ్లేడి, జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య, ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసిన వేడి వేడి కాఫీ తీసుకురండి రా. ఏమిటి? ఇదేమిటమ్మా నువ్విక్కడున్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు. చూస్తావా? రవి, నువ్వటో ఏమిటి టాంప్లేడీ సరదా? సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా మా అమ్మాయి బట్టలు వేసుకున్నానంట. ఇదిగోండి ఈ అదేమిటమ్మా నువ్వు అవుతున్నావు? ఆయన తుమ్ములు నాకు తగిలించారు డాడీ. 6 నెలలు సావాసం చేస్తే గాని వారు వీరు కారంటారు. కానీ వెధవ జలుబు ఉంది చూడు, 6 నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చావేంటి? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేనెందుకో? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీల్లేక నన్ను పంపించు. ఈ మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో? నేనే వస్తాలే. రామరా. అదిగో వచ్చారు. పురుషోత్తం ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఏరా పురుషోత్తం, నీ పేరు పెట్టుకున్నందుకు వ్యాపారం ఉత్తమంగా జరగాలి. రాజారావు చేత ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి వ్యాపారం రాజాలా జరగాలి. కాని ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే పురుషోత్తం, ఇక నేను వస్తాను రా. అప్పుడే రా, కాసేపు ఉండు. నువ్వు నాకు అర్జెంట్ పని ఉంది. మీ ఊరు వస్తానులే. నువ్వా? మా ఊరా? ఇక్కడ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. డ్యామ్ రెడీ ఇక్కడే మాట్లాడరా. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర. సరే అలాగని వస్తాను రవి. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. ఇప్పుడే వచ్చేది. బాలసాల గౌరవిస్తే పెళ్లినాటికి వచ్చాట. ఏదో బంధువు కదా, ఖాళీగా ఉన్నామని మేనేజర్ ఉద్యోగం ఇస్తే మొట్టమొదటి రోజు ఆలోచన, అందులో ప్రారంభోత్సవం రోజున. క్షమించాలి బావా, రాజారావు లాంటి పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని దండ తెద్దామని బజార్కి వెళ్ళాను. అయితే ఆదివారం ఓ షాపు వాడిని కాళ్ళు గడ్డం పట్టుకుని షాపు తెరిపించి దండ కొన్నాను. త్వరగా రావాలి కదా అని ట్యాక్సీ ఎక్కాను. అది దారిలో పంచరు. రిక్షా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి తల ప్రయాణం తోక వచ్చింది బావా. టైంకు రాకపోగా మా టైం కాస్త తినేస్తున్నారు. ఇంకెప్పుడు లేట్గా రాకండి. అలాగే బాబు. బావా, ఆయన ఎలాగూ వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంది. నిన్నైనా సన్మానించుకునే భాగ్యం నాకు కలిగించు. రాలవి
టాటా. డాడీ ఎవరు చెప్పారమ్మా నేను డాడీ అని? ఆంటీ చెప్పింది. ఆంటీ? అవును రవి, నేనే చెప్పాను. డాడీ వస్తారని, బిస్కెట్లు తెస్తారని. ఇవన్నీ నాకేనా డాడీ? అవునమ్మా. మరి మమ్మీ ఏది? మమ్మీ ఉమా, డాడీకి టీ తీసుకురమ్మని రామతో చెప్పిరామ్మా. ఓకే. ఓహో, పాపకు నువ్వెవరో తెలియకుండానే పెంచుతున్నావన్నమాట. లేకపోతే తల్లి ఒక నిర్భాగ్యురాలు, తండ్రి ఒక తాగుబోతు అని తెలిస్తే లోకం దాన్ని బతకనిస్తుందా? లోకాన్ని గురించి నువ్వు భయపడకు సరోజ. నీకు ఎవ్వరూ లేకపోయినా మేమున్నా. పాపం తీసుకుని ఇంటికి వెళ్దాం. వద్దు రవి, ఆ పవిత్ర మందిరంలో అడుగు పెట్టే అర్హత నేను పోగొట్టుకున్నాను. అలా అనకు సరోజ. నువ్వు బ్రతికున్నావని తెలిస్తే నాన్న కూడా ఆనందంతో పొంగిపోతాడు. లేదు రవి, నన్ను చూసి కుంగి కుమిలి కృషించిపోతారు. నేను రాలేను. సరే, అయితే ఈ రోజు నుంచి పాప బాధ్యత నాది. ఆ పసిపాప తెలియకుండా అన్నమాట నిజం చేసి నలుగురు దృష్టిలో ఆమెకు తండ్రిగా నిలబడతాను. రవి. అవును సరోజ, నా పెళ్ళయ్యే వరకు బోర్డింగ్ స్కూల్లో పెడతాను. ఆ తర్వాత మాతోనే ఉంటుంది. నేను బ్రతుకుతున్నదే పాప కోసం. దాన్ని విడిచి ఎలా బ్రతకను? బ్రతకాలి. పాప భవిష్యత్తు కోసం ఎలాగైనా సరే ఉండాలి. రేపది పెరిగి పెద్దదై నలుగురిలో తలెత్తుకు తిరగాలంటే ఈ ఎడబాటు తప్పదు. సరే, నీ మాట కాదనను. అది నీ పాపగా పెరిగి పెద్దదైతే నా జన్మ సార్థకమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టాటా. నమస్కారం సూపరింటెండెంట్ గారు. శేషగిరి, నువ్వు మళ్ళీ దొంగ బంగారం వ్యాపారంలోనూ దొంగ నోట్ల ప్రింటింగ్లోనూ తలదూర్చవనే నమ్మకంతో నిన్ను విడుదల చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండు. హాయ్ బాబోయ్, మీరు చెప్పాలా? ఈ 4 సంవత్సరాలు ఈ 4 గోడల మధ్య గడిపాను. బుద్ధొచ్చింది. ఇక ముందెప్పుడు ఈ జైలు ఛాయలకు రాకుండా ఉండేట్టు చూస్తాను. వస్తాను సార్. ఏమండి పురుషోత్తం గారు? అయ్యా పురుషోత్తం, అయ్యా పురుషిగా ఏంటి తుఫాను వచ్చి పడ్డావు? నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడారా? అలాగే మాట్లాడుకున్నావులే, కూర్చో. రాక కూర్చో, కాస్త పని కదా. మరి షూట్ చేసి పారిస్తా. మిలిటరీ నుంచి నువ్వు రిటైర్ అయినా నీ చేతుల నుంచి రిటైర్ కాదురా. ఏం చేస్తారా, అలవాటు అయిపోయింది. పెట్టు లోపల. అమ్మా, వాడు మిలిటరీ వాడు ఎంతసేపు నిలబడతాడు? నువ్వు కూర్చోదండి. చెప్పరా ఏంటి అర్జెంట్ కేసు? మరి పురుషోత్తం, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. అంటే ఐడియా నీకా? పైగా మంచిదా? నమ్మను. డ్యామ్ లేడీ చెప్పేది వినరా. మీ రవిని నా అల్లుడిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? మాట్లాడగరా? ఓహో, పెళ్లి కొడుకు తండ్రిని ఇప్పటి నుంచే పెట్టా. నమస్తే. మీరు ఎంతసేపు అయితే వచ్చి? ఇంతకు ముందే కోటయ్య, వీరికి 2 లేత కొబ్బరి పడ్డారు పట్టు. మీ నాన్నగారు మర్యాదలు అయిపోయాయి, ఇప్పుడు మీరు మొదలెట్టారా? కొబ్బరి నీళ్ళు అంటే నీకు ఇష్టమే కదమ్మా. వెళ్ళమ్మా, 2 గ్లాసులు కొట్టాయి. కోటయ్య తీసుకో. ఏరా, మరి పెళ్లి విషయం ఏమంటావు? పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం కాదు కదరా. వాళ్ళిద్దరికీ ఇష్టమేదే బాయ్. నీ సంగతి తెలుసు. ఇంత శ్రమపడి ఇంటికి వస్తే